హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటనుకున్నారా? పక్కనే మా వదినోళ్ళు ఉన్నారండి. వాళ్ళు అయితే బీరపాదులు పందిరేసి నిజంగా ఎంత బాగా ఎక్కించారంటే అంత బాగా ఎక్కించారు. ఒక్క చీడ కూడా లేదు. నిజంగా ఎంత మన ఇంటికాడ ఖాళీ కొంచెన్న జాగా ఉన్నా చాలండి. ఇలా పాదులన్నీ పెట్టుకుంటే మన హెల్త్ను కూడా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే కెమికల్స్ ఏమీ వేయం కదా, మనం ఇంట్లోనే పండించుకుంటాం కాబట్టి మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. నిజం వాళ్ళు కొంచెం ప్లేస్లోనే అలా పందిరేసి పాదులు అనేది పెట్టారండి. నిజంగా ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు కాస్తుంది బీరకాయలు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే షాప్కి ఇచ్చేస్తాం, లేకపోతే ఎవరొకరు కొనుక్కెళ్తున్నారు. ఇంత తాజాగా ఉన్న బీరకాయలు ఎవరు కొనుక్కెళ్ళరండి, అందరూ కొనుక్కెళ్తారు. అందరూ ఇష్టపడతారు కదా, అప్పటికప్పుడు కోసిన పాదు అంటే ఎవరొకరు కొనుక్కుంటూనే ఉంటారు కదా, అలా ఇంటికి వచ్చి ఎవరొకరు కొనుక్కుంటూనే ఉంటున్నారు. అలాగే పక్కన కొంచెం ప్లేస్ ఉంటే గార్డెన్ మా ప్లేస్ ఉంది. ఏం పూలో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. కానీ చూస్తే చాలా అందంగా ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అందుకనే వీడియోస్ షూట్ చేశానండి. అలాగే పక్కన ఒక జామ చెట్టు ఉంది, దానికి కూడా బీరపాదు పెట్టారండి. కాయలు కూడా దానికి కూడా ఉన్నాయి. లోపలికంటే ఉన్నాయి. మందార చెట్టు కదా, మందార చెట్టు ఒకటి, మందార చెట్టు మీదకి అన్ని జామకాయలు, జామ చెట్టు ఉన్నట్టుంది పక్కన. అవన్నీ గురించి బీరపాదు అనేది ఎక్కింది, కానీ లోపలికి ఉన్న కాయలు. కానీ నిజంగా మా వదిన ఇంటికి వెళ్తే ఆశ్చర్యం వేసింది. చిన్న ప్లేస్లో కూడా చాలా అందంగా చిన్న చిన్న మొక్కలు, మెయిన్ కూరగాయల మొక్కలే వేసుకుంది. ఫ్లవర్స్ అంటూ ఏమీ లేవు చూసారా. ఓ పక్కనేమో బెండ మొక్కలు ఒక వరుస వేసింది, అది వీడియో అయితే నేను తీయలేదు. ఓ పక్కన చిన్న చిన్న వంగ మొక్కలు అయితే వేసింది. ఇప్పుడైతే పూత అయితే పడుతున్నాయి. నిజంగా ఎంత బాగున్నాయి అంటే మొక్కలు. పల్లెటూరులో అంటాం కానండి, నిజంగా మన ఇంట్లో ఓన్గా పండించుకున్నది తింటే, ఆ కర్రీ వండుకొని తింటే ఆ టేస్ట్ అనేది మధురంగా ఉంటుంది. నిజంగానే పల్లెటూరులో ఉన్న అందాలు ఇంకెక్కడ ఉండవండి. మనకు కొంచెం జాగా ఉన్నా చాలు, ఏదో మొక్క వేసుకుని ఏదో కూరకుంటుందని ఆలోచిస్తారు. నిజంగా మీకు ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే మా పక్క వదిన ఇంకో వదిన ఉంది, వాళ్ళ ఇంటికాడ అయితే గులాబీ చెట్టుకి అసలు నిజంగా ఎన్ని పువ్వులు అంటే అన్ని పువ్వులు కాసిందండి, గులాబీ పువ్వులు. సరే